అయితే అయిపోయింది, వాటర్ పోయినాయి. ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఇగో ఈ చెల్లె మన సబ్స్క్రైబర్, ఈ చెల్లె కోసం అయితే ఒక లైక్ చేసుకోండి బాయ్. చెల్లె కూడా వచ్చిందిరా వైజాగ్, మీరు ఎప్పుడు వస్తారా? రండి రా, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే ఫిషెస్ అయితే చూపిస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఫిషెస్ ఉంటాయి, సముద్రంలో దొరికేటి అన్నీ. స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. స్మెల్ పడని వాళ్ళు అయితే అస్సలు రాకండి దీంట్లోకైతే. ఇట్లా మొత్తం ఐస్లో పెట్టి తీసుకొస్తారు అన్నట్టు బోటింగ్ దగ్గర నుండి. ఐస్, ఈ ఐస్లో పెట్టి మొత్తం తీసుకొస్తారు. ఇదేంటి అమ్మా? వేలా? అమ్మో, అది చూస్తేనే అంత ఇటు అనిపిస్తుంది నాకైతే. ఈ బాక్సెస్ అన్నీ అవే ఫిషెస్ స్టోరేజ్ చేసుకుంటారు అన్నట్టు. ఐస్ పెట్టేసి దాంట్లో స్టోరేజ్ చేస్తారు. ఇదంతా వచ్చేసి మార్కెట్ యార్డ్. మార్కెట్ చూడు ఎలా జరుగుతుంది. ఫిషింగ్ కంటెంట్ లాస్ ఇస్తాడు. ఇక్కడనే ఉంటాడంట, వైజాగ్ లోకలే అంట అన్నది. ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే మంచిగా స్టేషన్ మాడుకుంటారు. బ్రో ఒకటి మంచిగా చెప్పిండు. బట్ కాకపోతే మనకు రేపు వెళ్ళిపోవాలి. ఇంకే సభ ముగిసేపు ఒక 14 hours సర్వైవ్ చేద్దాం బోటింగ్లో అని చెప్పేసి అడిగిండు. వాడు కాకపోతే మనదైతే టైం లేదు. సో వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర చాలా పని ఉంది. అందుకే హడావిడిగా ఈరోజు ఒక్కరోజే ఇవన్నీ వీడియో కవర్ చేయడం జరిగింది. లేకపోతే మెల్లిగా తీసేవాడిని. అలా అలా రోజుకి 2 days అన్నట్టు, 1 dayకి 2 days అన్నట్టు. అయితే మనం కిందకి దిగిపోతున్నాం ఇక. నాకు స్విమ్మింగ్ రాదు. రాదు రాదు. సో ఇక ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం.
ఇదే ఆర్కే బీచ్. ఆర్కే మీన్స్ రామకృష్ణ బీచ్. ఇదే ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూడండి. ఫైనల్లీ ఆర్కే బీచ్ అయితే వచ్చేసినాం. నా వెనకాల ఉన్న అయితే ఇదే. సో ఒకసారి చూసుకోవచ్చు. వైజాగ్ మోస్ట్ ఫేమస్ ఆర్కే బీచ్ ఇది. సో నేనైతే ఒక షార్ట్ అండ్ ఒక బనీన్ తీసుకున్నా. హైలైట్ ఏంటంటే నేను సన్ గ్లాసెస్ తీసుకున్నా. సన్ గ్లాసెస్ మర్చేస్తున్నా. బీచ్కి వచ్చినప్పుడు బీచ్ వైబ్స్ ఉండాలి కదా మన మీద కూడా. సో అందుకోసం బీచ్ వైపు రానికి, మొత్తం బీచ్ వైబ్స్ రానికి అయితే బీచ్ క్లాతెస్ అయితే తెచ్చుకున్నా. డ్రెస్ చేసుకున్నాక అవుట్ఫిట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో బీచ్ ఇది అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. సో బీచ్లోకి అయితే దిగుతున్నా. సో బీచ్ వైబ్స్ అయితే ఇది. బీచ్కి వస్తే ఇట్లా ఉండాలి. ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది చూడండి. ఐ లవ్ వైజాగ్. వైజాగ్ వచ్చిన మనం తెలవాలి ఎదరవై మనం. ఇదేమిరా బాబు. అవునవును. రాజ్ మోటో లాగా డబల్ టూ. రాజ్ మోటో లాగా డబల్ టూ. రాజ్ మోటో లాగానే పట్టు వస్తుంది. అయ్యో ఈ చెల్లె ఉన్న నువ్వు సబ్స్క్రైబర్. ఈ చెల్లె కోసం అయితే ఒక లైక్ చేసుకోండి బాయ్. చెల్లె కూడా వచ్చింది రా వైజాగ్. మీరు ఎప్పుడు వస్తారు రా? రండి రా, ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటా. సో చెల్లె అయితే అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ రాజ్ మోటో లాగా డబల్. ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తారా ఈ వీడియో? మీరు అప్లోడ్ చేస్తారా ఈ వీడియో? చేస్తా. ఓకే ఓకే అన్న, ఓకే ఓకే థ్యాంక్ యూ. సో చెల్లె అయితే ఇక్కడ నువ్వు సబ్స్క్రైబర్. నాకు ఫోన్ మొత్తం ఫోన్ పోయేటట్టే ఉంటుంది బాబు. నేను ఫోన్ అక్కడ చేసి వస్తా. ఫోన్ అక్కడ వెళ్తూ ఉంటుందో పోతుందని భయం. కెమెరా మునిగిన ఏం కాదు కానీ ఫోన్ మునిగింది అనుకో స్వాహ. ఎవరైనా పట్టుకున్న వాళ్ళు ఉంటే బాగుంది. సో అలా వెళ్ళేసి వద్దాం కదా. కెమెరా అయితే ఫుల్ వాటర్ ప్రూఫ్. దీనికోసం అయితే టెన్షన్ లేదు కానీ ఫోన్ కోసమే టెన్షన్ ఉంది కదా బాబు. నాకు ఫోనే జాగ్రత్త ఈ సేఫ్గా పెట్టుకోవాలి. ఫోన్ అయితే వాటర్ వస్తుంది. డైర్ మాత్రం ఘోరం గుర్తున్నాడు బాబు. ఫోన్ ఈ తమ్ముడైతే ఘోరంగా సాల్ట్ టూ మచ్గా ఉంది. సముద్రం అంతే ఉంటుంది వాటర్ అయితే. ఫోన్ అయితే రావట్లేదు. ఫోన్ పని అయితే అయిపోయింది. వాటర్ పోయినాయి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఫోన్ తీసుకొని మళ్ళీ షాప్లో వేపియాలా అనుకున్నా. ఆడ పెట్టిపోతే దిగిపోతే కదా అంతే. చాలా మంది ఎంజాయ్ చేస్తారు బీచ్లో అయితే. అక్కడ వాళ్ళ వరకు వెళ్ళాలని ఉంది కానీ మొత్తం జీవరాలు వచ్చి సో అందుకని ఎక్కడనే ఆడుకోవాలి. ఈ వాటర్లో కాదు నాకు ఎంజాయ్మెంట్. ఎంతకు చింపిగా గోవాకి ఎలా వెళ్ళలేరు రా భయ్. వైజాగ్ రండి, ఎంజాయ్ చేయండి.
ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఘోరంగా అయిపోయింది బాయ్. ఈ కట్టిన గుడ్డ ఆగుంది బాయ్, ఎట్లొస్తుంది. సో అందరు ఇలా వైజాగ్ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తారు. సన్ రైజ్ సూపర్ వ్యూ కదా. ఈ టైం కోసమే అందుకోసమే ఈవినింగ్ వచ్చేసిన ఇక్కడ వైజాగ్ బీచ్కి అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందనుకుంటా, బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. వీడియోనైతే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పిల్లలకి 4 పెట్టి రెడీగా ఉండండి. చాలా ఇక నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఇంతటితో మన వైజాగ్ టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మన బాయ్ బాయ్, స్టే ట్యూన్.